గత 5 సంవత్సరాల్లో ఏ ఎన్నికల్లోనూ వచ్చి ఏ ఎన్నిక జరిగితే మా వైసీపీకి అధికారం లేకుండా మెజార్టీ లేకుండా ఎన్నికల్లో పోటీ పెట్టని చెప్పండి. పోనీ సంపద పని ఉంటుందండి. ఇది ఎందుకంటే ఇది కాదు, ఇది సరే పెట్టారు కాబట్టి మనం కూడా మన నాయకుడి మాటని, మన నిజాయితీని, మన కట్టుబాట్లని, మన కట్టడిని, మన సాంప్రదాయాన్ని మనం కొనసాగించుకోవాలి. కాబట్టి దయచేసి మీరు ఎక్కడా కూడా డీవియేషన్ లేకుండా ఈ 39 మంది ఎవరైతే మనం ఉన్నామో, మొన్న వచ్చి మన చోడవరం, అలాగే మాడుగుల, దాని తర్వాత వచ్చి పెందుర్తి, నిన్న వచ్చి ఇది నర్సీపట్నం, అలాగే పాయకరాపేట, మరి ఇవాళ వచ్చి ఉదయం అనకాపల్లి, ఇప్పుడు ఇక్కడ రేపు 9వ తారీఖున వచ్చి ఎలమంచి. ఆ 2 మీటింగ్లు కూడా అయిపోయి అవన్నీ. ఎందుకు ఇవన్నీ అందరూ కట్టుబడిగా అందరూ ఒకే మాట మీద అందరూ ఉన్నాం. దయచేసి మనం కూడా ఉందాం, మన గౌరవాన్ని కాపాడుకుందాం. మీకు అందరికీ మీకు మొన్న ఎన్నికలు చెప్పాను సరే, ఓడిపోయినా గెలిచిన ఏమైనా సరే మీ గౌరవాన్ని మాత్రం తక్కువంటే మీ గౌరవాన్ని కాపాడే బాధ్యత ఈ పార్టీది, మా పెద్దలది. ఏ అర్ధరాత్రి అపరాత్రి అయినా ఏదున్నా మీ గౌరవం మీకు ఏసుమెత్తి కూడా తగ్గనికుండా ఉంచే బాధ్యత ఈ పార్టీది. ఇది మా మాట కాదు, జగన్మోహన్ రెడ్డి గారు మా పెద్దలందరి మాటగా నేను చెప్తున్నాను. మనందరం కలిసి ఉందాం, పర్వాలేదు, ఏమైపోదు. ఇలాంటివన్నీ చూసాం. మేము 40 సంవత్సరాలు 30 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నాం. 2-3 సార్లు మంత్రి చేస్తాం, ఒక ఎంపీ చేస్తాం, ఓ 15 సంవత్సరాలు అధికారంలో, 15 సంవత్సరాలు అధికారంలో లేదు, అపోజిషన్లో ఉన్నాం. కానీ అప్పుడులా అంటే ఇప్పుడు కొత్త రాజకీయం తయారైంది. గత 2 నెలలు బట్టి చూస్తున్నాను. సరేలే ముందు కొత్త ఊరిలో ఉన్నారు కదా అని వాళ్ళు చూస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అందరికీ ప్రతి వాడికి రాజ్యాంగం మనకు కొన్ని హక్కులు ఇచ్చాయి, కొన్ని హక్కులు ఇచ్చాయి. హక్కు ప్రకారమే ఆ బాధ్యత ప్రకారం మనం నిర్వర్తిస్తాం. దాన్ని కాసే వెళ్తే ఒప్పుకోవు దానికి. కాబట్టి మనందరం అది చేసుకుందాం అంటాం. అయితే ఇందాక కన్నబాబు మాట చెప్పాడు, మీకు కొన్ని గ్యాసిప్ కబుర్లు పెరుగుతున్నాయి చెప్పారు. ఈ మధ్య 3 రోజులు బట్టి 2 రోజులు బట్టి వాట్సాప్లు తిరుగుతున్నాయి. కొండ మీద వచ్చి మన ఇది అనంతగిరి అరకు, మన పాడేరులో ఒక 50 మంది వచ్చారు, 60 మందిని వచ్చి అప్పుడే క్యాంప్ పెట్టిస్తారో అని ఒకటి తిరుగుతుంది. చూసారు మీరు? పేపర్లో వచ్చిందా? పేపర్లో రాశారు మీరు? ఈయన రాశారు. ఇవాళ పాడేరు అరకు 112 మంది వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళారు. ఇవాళ ఇంకా 10 మంది వచ్చి దారిలో ఉన్నారు, వాళ్ళు కూడా చేరిపోయి ఉంటారు. అంటే సుమారు 117-118 మంది వాళ్ళ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా కలిసి ఫోటోలు తీసుకొని 2 నియోజకవర్గాలు వీళ్ళతో అక్కడ ఉంటే అందులో 50 మంది వెళ్ళిపోయారండి. ఏం చెప్తాం? అలాగే అందుకే ఇందాక కన్నబాబు చెప్పింది. అందుకు కన్నబాబు ఇందాక ఎందుకని అంటే అందుకు నీవు వచ్చి నీ వాయిస్ వచ్చి అరికింపించి ఆ వాయిస్ ఇరికింపించి వాడిది పడి ఇది పడి అన్నావు. మళ్ళీ మనం విధులు తగ్గించడం. నీకు మళ్ళీ మా సీన్కి తెలిసి సీన్ నీకు ఫోన్ చేసాడు అనుకో, ఏంటంటే నువ్వు చెప్పుకోవడం నీ మనస్సు ఇదేంటిది, మా ఎమ్మెల్యే గారు నాకు ఫోన్ చేసాడు, నేను అక్కడ వెళ్ళిపోయాను, నీకు బాధ అనిపిస్తుంది. నాకు తెలిసి నేను సీన్కి పోయిన సీను అలా ఎంపీ మీద మాట్లాడేటప్పటికి వచ్చి ఇట్లా కొడతాడు. అది సహజం కదా, వెళ్ళిపోద్ది. ఇటు అలా వస్తుంది, ఇటు నుంచి వెళ్ళిపోతుంది. మీకు అలాగా ఈ పెట్టడానికి ట్రై చేస్తారు. ఇక దయచేసి దాని వరకు వద్దు. అది మళ్ళీ దాంతోపాటు మనం ఇక్కడ మళ్ళీ అయిన తర్వాత ఒక 5 నిమిషాలు ఎక్కువ అక్కర్లేదు. ఒక్కో మండలం 3 మండలాలు సపరేట్గా ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం. మిగతా వాళ్ళందరూ కూడా జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి కలుద్దామని ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఒకవేళ మనకు కూడా ఆలోచన ఉంటే దాన్ని ఏ రకంగా వెళ్దాం, ఎలాగెళ్దాం అనేది మనం కూర్చొని మనం ఒక 5 నిమిషాలు మాట్లాడుకొని మనం ఫినిష్ చేద్దాం.